శాంతి. మురళీ తారీఖు ఫిబ్రవరి 13, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇక్కడ మీదంతా గుప్తం. అందువలన ఎలాంటి ఆడంబరాలు చేయరాదు. మీ నూతన రాజధాని నషాలో ఉండాలి. ప్రశ్న: శ్రేష్ఠ ధర్మము, దైవీ కర్మల స్థాపన కొరకు పిల్లలైన మీరు ఏ శ్రమ చేస్తారు? సమాధానం: ఇప్పుడు మీరు పంచ వికారాలను వదిలేందుకు శ్రమ చేస్తారు. ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టులుగా చేశాయి. ఇప్పుడు ఈ సమయంలో అందరూ దైవీ ధర్మము, కర్మల నుండి భ్రష్టులైపోయారని మీకు తెలుసు. తండ్రి వచ్చి శ్రీమతమునిచ్చి శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ దైవీ కర్మలను స్థాపన చేస్తారు. మీరు శ్రీమతాన్ని అనుసరించి తండ్రి స్మృతి ద్వారా వికారాలపై విజయం పొందుతారు. చదువు ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాం బాబా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సదా ఇది స్మృతిలో ఉండాలి. మనం ఒకే మతము, ఒకే రాజ్యము, ఒకే ధర్మ స్థాపనకు నిమిత్తము. అందువలన ఐక్యతతో ఒకే మతాన్ని అనుసరిస్తూ ఉండాలి. రెండవది, స్వయం రాజ్య తిలకం దిద్దుకునేందుకు వికారాలను వదిలే శ్రమ చేయాలి. చదువుపై పూర్తి గమనమివ్వాలి. వరదానము: కర్మాతీత స్థితిలో స్థితమై నలువైపులా సేవలను హ్యాండిల్ చేసే సిద్ధి స్వరూప భవ. వివరణ: ఇక మున్ముందు నలువైపులా గల సేవల విస్తారాన్ని హ్యాండిల్ చేసేందుకు భిన్న భిన్న సాధనాలను ఉపయోగించాల్సొస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పత్ర వ్యవహారము లేక టెలిఫోన్ మొదలైనవి పని చేయవు. అటువంటి సమయంలో వైర్లెస్ సెట్ అవసరమవుతుంది. అందుకు ఇప్పుడిప్పుడే కర్మయోగులు ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగులుగా అవ్వగలరు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం తమ సహజ యోగి జీవితం. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: ప్రతి ఒక్కరూ రెండు విషయాలు విశేషంగా గమనంలో ఉంచుకోవాలి. ఒకటి, సదా సంస్కారాలను కలుపుకునే యూనిటీ. రెండవది, పరస్పరంలో ఒకరిపై మరొకరు విశ్వాసం ఉంచాలి. సదా సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టపరచాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు సదా గమనం ఉంటాయో అప్పుడు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా కనిపిస్తారు. ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.